దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రి కలసమంతా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 120వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని కీర్తనకారుడు ప్రభు సన్నిధిలో సాక్షిగా జీవిస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, మన శ్రమలో మనం దేవునికి మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ సమస్యల నుండి మనల్ని విడిపించి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. కనుక యెహోవాకు మనము ప్రార్థన చేయడము, మనకున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులను మనం విడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవునికి మనం దగ్గరగా జీవించటము మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని, అటువంటి రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనలను బలపరచాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవ, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి శ్రమలో దేవా నీ బిడ్డలు మొరపెడుతుండగా వారి ప్రార్థనకు ఉత్తరమిచ్చి అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. మా గ్రామం చుట్టూ నీ పరిశుద్ధ కాపుదలు ఇవ్వండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని రాష్ట్రపులందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టార్జితం వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చండి దేవా. ఈ దినాన్ని చక్కటి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దీవించండి దేవా. శాంతి సమాధానంతో వద్దలడానికి సహాయం చేయండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. ఈ సమయాన్ని, సమస్తాన్ని కూడా మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా మీరే దీవించి ఆశీర్వదించి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి దేవా. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, బలమునిచ్చి వారి జీవితాల్లో ఏది కూడా పోగొట్టుకోకుండా నెమ్మది సమాధానములతో ప్రతి ఒక్కరు జీవించడానికి నీ కాపుదల భద్రత అనుగ్రహించి నడిపించండి. ఆయా సమస్యల్లో ఉండి కన్నీళ్లు కారుస్తున్న వారు, శ్రమల్లో ఉండి మొరపెడుతున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి జీవితాల్లో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించి బలపరచండి దేవ. ఈ సమయాన్ని, సమస్తాన్ని మీ పాదాలకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా మీరే ఆత్మకార్యము ప్రతి కుటుంబాల్లో జరిగించి మహిమ పొందుదురని యేసయ్య పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహిమగల నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.